इम्मिडी गोपी मुद्रा जोहार 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 इम्मिडी गोपी मुद्रा जोहार जोहार खबरदार बीसी द्रोहुल्लारा खबरदार 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 बीसी द्रोहुल्लारा खबरदार 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 बीसी द्रोहुल्लारा खबरदार खबरदार अमर है इम्मिडी गोपी अमर है अमर है अमर है इम्मिडी गोपी अमर है अमर है जोहार इम्मिडी गोपी जोहार जोहार నిన్న రాత్రి అతి దారుణంగా హత్య గావించబడ్డ ఇమ్మిడి గోపి ముదిరాజ్ మహాసభ రాష్ట్ర ఉపాధ్యక్షులు గారు మాజీ ఎంపీపీ నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండల్ లింగాపూర్ గ్రామంలో జరిగినటువంటి ఈ దారుణ హత్యాకాండను యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఉండబడే ముదిరాజ్ జాతి పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నాం. అదేవిధంగా సమన్వయ కమిటీ పక్షాన కూడా ఈ చర్యను ఖండిస్తున్నాం. రాజకీయాల్లో అంచెంచెలుగా ఎదిగి పేద ప్రజల మన్ననలు పొంది ఈ ప్రాంతంలో ప్రజల్లో నాలుకలో మెదులుతూ ఎదుగుతున్నటువంటి ఇమ్మిడి గోపి ముదిరాజును హత్య చేస్తే తప్ప మాకు ఇక్కడ రాజకీయ ఉనికి ఉండదనేటువంటి చర్యల్లో భాగమే ఇవన్నీ ఎత్తుగడలు. కుటుంబ కలహాలతో గోపి ముదిరాజ్ మరణించలేదు. దీని వెనకాల రాజకీయ శక్తుల హస్తం ఉంది. గతంలో 3 సార్లు ఆయన మీద హత్యా ప్రయత్నం జరిగింది. ఆయన రాష్ట్ర ప్రభుత్వానికి కూడా విన్నవించుకున్నారు, పోలీస్ శాఖ కూడా విన్నవించుకున్నారు. వారిపైన బీహార్ గుండాలను కూడా తీసుకొచ్చి దాడులు చేయడం కోసం ప్రయత్నం చేశారు. తన ఆత్మరక్షణ కోసం ఎన్నోసార్లు వాటి నుంచి రక్షించుకుంటూ తాను ఎదుగుతున్న క్రమాన్ని చూసి మొన్న జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో కానీ తాను గెలవడం, తాను కాంగ్రెస్ పార్టీలో ముందుకు వెళ్తున్నటువంటి తరుణంలో తనకు ప్రత్యర్థులైనటువంటి వాళ్ళు ఇంట్ల దొంగలు బయటి దొంగలు అందరూ కలిసి అగ్రవర్ణ ఆధిపత్యాన్ని ఎదిరిస్తున్నాడనేటువంటి కక్షతోటే ఈ హత్య చేసిండని యావత్ ముదిరాజ్ జాతి కోరుతుంది. ఇవాళ మేము మా బృందం ఈరోజు ఏసీపీ గారిని కలిసి నిజామాబాద్లో ఈ హత్యాకాండ వెనకాల ఏమున్నారో ఎవరున్నారో ఎంత పెద్ద శక్తులున్నా కూడా బయటికి తీయాలని, ఆ నేరస్తులు ఎవరైతే ఇవాళ లొంగిపోయినారో నేరస్తులు, ఆ లొంగిపోయిన వాళ్ళ ఫోన్ డాటా అంతా కూడా ఒక 6 మాసాల నుంచి ఆ డాటా అంతా తీస్తే
ఈ హత్యకు కుట్రబడిన శక్తులేవో బయటపడేటువంటి అవకాశం ఉంటుంది కనుక నిపక్షపాతంగా దీన్ని పరిశీలించాలని చెప్పి మా బృందం వెళ్ళి కోరడం జరిగింది. దానితో పాటు మేము కోరుకునేది ఏంటంటే, ఇవాళ టీపీసీసీ అధ్యక్షుడైనటువంటి మహేష్ కుమార్ గౌడ్ గారు మీ పార్టీలో ఒక బలమైన ముదిరాజు కమ్యూనిటీకి సంబంధించిన నాయకుడు ఎదుగుతున్న తరుణాన్ని చూసి ఇక్కడ హత్య చేశారు కనుక దోషులు ఎంతటి వాళ్ళైనా, మీ ఇంట్లో వాళ్ళైనా, బయట వాళ్ళైనా, మీ పార్టీ వాళ్ళైనా, బయట పార్టీ వాళ్ళైనా కఠినంగా వాళ్ళని శిక్షించాలి, వాళ్ళ మీద చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పి మేము కోరుతున్నాం. హత్యలు చేయడం మూలంగా ముదిరాజ్ జాతిని నివారించాలనుకుంటే మీరు రోజు చరిత్రహీనులుగా మారుతారు. ఎర్ర సత్యంను హత్య చేసి ఏం సాధించారో కానీ ఆ చంపిన వాళ్ళు ఏడాది తిరగకముందే చచ్చినారు. ఏ పాపం చేయనటువంటి వ్యక్తి, నిజాయితీ గల వ్యక్తిని, అదేవిధంగా ఈ రాష్ట్ర వ్యాప్తంగా చాలా చోట్ల ఎదుగుతున్నటువంటి ముదిరాజు నాయకత్వాన్ని చంపివేస్తున్నారు. ప్రజాస్వామ్యం మీద మీకు నమ్మకం ఉన్నప్పుడు, ప్రజల్లో మీరు పనిచేస్తున్నప్పుడు ఎన్నికల ద్వారా మీరు కొట్లాడి గెలవాలి తప్ప ఈ విధంగా హత్యలు చేయడాన్ని మేము ముదిరాజ్ జాతి పక్షాన ఖండిస్తున్నాం. ఇవాళ మాకు ఏ కులం శత్రువు కాదు, కానీ ముదిరాజ్ బిడ్డల్లారా, యువకులారా, మనల్ని మనం రక్షించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇతర కులాలకు బానిసలుగా మారడం కాదు, మన జాతిని, మన జాతిలో ఉన్న నాయకత్వాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. రాజవంశంలో పుట్టిన మనం పౌరుషం లేకుండా బతకడం కన్నా చావడం మేలు. రేపు ఎంతటి త్యాగానికైనా సిద్ధం కావాల్సిన అవసరం ఉంది. రాజ్యాధికారం కోసం ముందుకు వెళ్ళినటువంటి ఇమ్మడి గోపిని చంపారు. రేపు ఎంతోమంది ఇమ్మిడి గోపిడిలాగా తయారు కావాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ జాతి పక్షాన వారి త్యాగాలను స్మరించుకుంటూ, వారికి ఘనంగా నివాళులు అర్పిస్తూ, వారు మన హృదయంలో నిలిచి ఉంటాడు. సంఘం కోసం, సమాజం కోసం, కులాలకు అతీతంగా సమసమాజ నిర్మాణం కోసం విప్లవోద్యమంలో కూడా పనిచేసినాడు. కూడా విరవకుండా ఉన్నటువంటి వ్యక్తిని సామాన్యకారులు, ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ, మీరు ఈ కేసు విషయంలో మీ నిర్ణయాలను బట్టే రేపటి మా నిర్ణయాలు ఉంటాయి. ముదిరాజుల పైన చర్యలు తీసుకొని దోషులను శిక్షించాలని చెప్పి ముదిరాజ్ సమన్వయ కమిటీ పక్షాన కోరుతున్నాం. జోహార్ ఇమ్మిడి గోపి ముదిరాజ్, జోహార్ ఇమ్మిడి గోపి ముదిరాజ్, అమర్ హై ఇమ్మిడి గోపి ముదిరాజ్.